హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన పార్ట్ 3 చూద్దామండి. పార్ట్ 1లో 10 లెక్కలు, పార్ట్ 2లో 10 లెక్కలు చేయడం జరిగింది 20. ఇక్కడ పార్ట్ 3లో 21 నుంచి 30 లెక్కల వరకు చేద్దాం. సరే, ఇక్కడ ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే పార్ట్ 3లో ఏబీలు ఒకటి 8 రోజుల్లో చేయగలరంటే ఒక పనిని, బి వచ్చేటప్పటికి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వీళ్ళిద్దరు కలిసి పని చేసేసారు. చేసిన తర్వాత అమౌంట్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఓనర్. ఈ 4,000 రూపాయలు ఇవాళ పంచుకోవాలి. ఎవరెంత తీసుకోవాలి అంటే ఏ వాటా ఎంత అని అడిగాడు, ఏకి ఎంత షేర్ వస్తుందని అడిగాడు. సరే, ఇద్దరికి సమానంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు ఎక్కువ తీసుకుంటాడు, ఎందుకంటే వాడు ఎక్కువ పని చేస్తాడు కాబట్టి. ఇప్పుడు ఒక ఇంటి పనికి వస్తే కనుక మేస్త్రి కూలి ఎలా అండి, సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడు మేస్త్రి అవుతాడు, వాడు ఎక్కువ తీసుకుంటాడు, కూలి వాడికి కొంచెం తక్కువ ఇస్తాడు. అలాగే ఇక్కడ సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడికి ఎక్కువ వస్తుంది. సరే, ఇక్కడ సామర్థ్యం ఎంత ఉందని చూద్దాం. మనకి ఇక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని ఇచ్చాడు, అంటే టైం ఇచ్చాడండి. 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పని బి అయితే 12 days తీసుకుంటాడు. అంటే ఏంటండి, వీడికి కెపాసిటీ ఎక్కువ పని చేస్తాడు కాబట్టి 8 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. అంటే వీడికి సామర్థ్యం ఎక్కువ. వీడికి 12 రోజులు పడుతుంది, అంటే ఎక్కువ టైం తీసుకుంటాడు, అంటే వీడికి సామర్థ్యం తక్కువ. మరి పని పూర్తి చేయడానికి పట్టు కాలం తెలిస్తే మనకి సామర్థ్యం కావాలని ఏం లేదండి, రివర్స్ చేయడమే. అది ఇటు ఇది చేయడమే. ఇప్పుడు సామర్థ్యం అవుతుందంటే ఇది 12, ఇది 8 కదా, మార్చిన అంతే. అది ఇటు ఇది వేసుకుంటే అదే సామర్థ్యం అండి. అంటే విలోమానుపాతంలో ఉంటాయి. ఇప్పుడు దీనికి రేషియో చూడండి. ఈ రెండింటిలో 4th టేబుల్ పోతుంది. 3 times 2 times అంటే 3:2 రేషియోలో పంచుకోవాలి ఈ అమౌంట్ని. మనకి అమౌంట్ ఎంత వచ్చిందండి, 4,000 వచ్చింది. ఈ 4,000 రూపాయలని మనకి ఏ కావాలి కాబట్టి 3 వాటాలు తీసుకోవాలి, అంటే 3 parts తీసుకోవాలి. మొత్తం 5 parts చేసి 3 + 2 5 parts చేసి ఏ అయితే 3 parts తీసుకుంటాడో, బి అయితే 2 parts. మనకి లెక్కలు ఏ అడిగాడు కాబట్టి ఇక్కడ 3 రాస్తాం. అదే ఇక్కడ బి అడుగుంటే ఇక్కడ 2 రాస్తాం అన్నమాట. సరే, ఇది 5 అవుతుందండి. ఇది 5 అయితే ఈ 5 దీంట్లో 8 40 అంటే 00 800 అవుతుంది. 8 3 24 అంటే 2,400 రూపాయలు ఏ షేర్ అండి. బీది అడగలేదు. ఒకవేళ బీది అడుగుంటే కనుక 4,000 నుంచి 2,400 తీసుకుంటే 1,600 అవుతుంది. సేమ్ ఇలాంటి లెక్కే మీకు ఒకటి ఇస్తాను, అది మీరు చేయండి. చేసి మీరు కామెంట్ బాక్స్లో 22కి ఆన్సర్ 22 స్పేస్ ఇచ్చి ఆన్సర్ పెట్టండి. అది కరెక్టా కాదా అనేది నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 23 లెక్క వెళ్దామండి. నెక్స్ట్ 23వ ప్రాబ్లం అండి. ఇదేంటంటే ఇందాక ఇద్దరే ఉన్నారు, మనకి పూర్తి అవ్వడానికి పట్టే కాలాలను అటు ఇటు మారిస్తే సామర్థ్యం వచ్చేసింది. మరి ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడు అటు ఇటు మార్చడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇటువంటి లెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏ యొక్క కెపాసిటీ అంటే ఏ ఒక పనిని పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. బీకి అయితే 30 రోజులు, సికి అయితే 40 రోజులు పడుతుంది. అంటే సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉందండి, ఏకి ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నవాడు తక్కువ రోజులు చేస్తాడు. సికి తక్కువ సామర్థ్యం ఉంది కాబట్టి 40 రోజులు పట్టింది. వీళ్ళు ముగ్గురు కలిసి పనిని పూర్తి చేసేసారు. అమౌంట్ 6,500 రూపాయలు కూలి పనిగా తీసుకున్నారు. ఇప్పుడు ముగ్గురు షేర్ చేసుకుంటే ఏకి ఎంత వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఏకి కెపాసిటీ ఎక్కువ, తక్కువ రోజుల్లో చేశాడు, వీడికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సరే, మనం ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు A:B:C చూద్దామండి. 20 30 40 ఇదేంటండి, ఇది టైం, ఇది సామర్థ్యం కాదు, టైం. 0 తీసేయండి. తీసేస్తే 2:3:4 వచ్చిందండి. ఇప్పుడు మనం సామర్థ్యాన్ని బట్టి డబ్బులు పంచాలి, టైంని బట్టి కాదు. టైంని బట్టి పంచితే ఇది తక్కువ టైం తక్కువ వస్తుంది, సామర్థ్యం వీడికి ఎక్కువ ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టి మనం ఈ అమౌంట్ని షేర్ చేయాలి. కాబట్టి కెపాసిటీ సామర్థ్యం రివర్స్ మటండి. అంటే 2 3 ఉంటే 3 2 వేసేస్తాం. మరి ఇక్కడ 3 ఉన్నప్పుడు అలా చేయలేము. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే 1/2 1/3 1/4 ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత మనకి ఏ ఎంత అవుతుందంటే ఎల్సిఎం అండి. 2 3 4కి ఎల్సిఎం 12. ఈ 2 12లో 6 సార్లు పోతుంది, 6 1 6. ఈ 3 12లో 4 సార్లు, పైన ఉంటుంది కాబట్టి 4 1 4. ఇది చూసుకున్నట్లయితే 3 సార్లు పోతుంది, 3 అండి. మనకి ఏంటంటే 6:4:3 అండి. ఇప్పుడు ఇదన్నా ఒకటేనండి. 6:4:3 ఇది ఏదండి, ఇది బీది అవుతుంది, ఇది సీది అవుతుందండి. ఇప్పుడు ఏ వాటా ఎంత అంటున్నాడు, మొత్తం వచ్చిన అమౌంట్ 6,500 అండి. ఇంటూ ఇక్కడ 6, దీన్ని 6:4:3గా మనం తీసుకోవాలి. ఇంకా 12తో పని లేదు మనకి. ఇది సామర్థ్యాల నిష్పత్తి అండి. సామర్థ్యం నిష్పత్తి 6:4:3. ఇప్పుడు దీన్ని బట్టి ఏ కావాలంటే 6 వేసుకోండి, బి అయితే 4 వేస్తాం, సి అయితే 3 వేస్తాం. కింద ఏం రాయాలంటే 3 కలిపేయండి. 6 4 13 3 13. ఇది ఏ వాట అన్నమాట, ఏ షేర్ కావాలంటే.
ఇది దీంట్లో 5 టైమ్స్ అండి. 00 అందులో 00 వేసుకోండి. 6 500 3000 రూపీస్ ఏ షేర్ మాట అండి. 24 లెక్క అండి. అంటే సేమ్ 23 లెక్కే, వాల్యూస్ మారినాయి అంతే. ఒక పనిని ఏ 10 రోజుల్లో, బి 15 రోజుల్లో, సి 20 రోజుల్లో చేస్తే ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేసి 5200 రూపాయలని కూలి పనిగా తీసుకుంటే బి వాటా ఎంత అన్నాడు. సేమ్ మనకి 23 లెక్క ఎలా చేస్తామో సేమ్ అంతేనండి. వాల్యూ రేషియో చూసుకోండి 10:15:20. 5 ఎక్కడికి క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 2:3:4 వస్తుంది. దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఇది మీరు చేయండి, లేదంటే నేను చెప్పేస్తాను చూడండి. A:B:C అంటే 10 ఫాస్ట్గా చెప్తాను చూడండి కొంచెం. ఇది 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అండి. ఇదేంటిది టైం. ఇది ఇప్పుడు మనకు సామర్థ్యం కావాలంటే ఏం చెప్పాను, రివర్స్ వేసుకోమన్నాను. ఇంకా ఈజీగా చేయడం కోసం ఏంటంటే ఏ సామర్థ్యం కావాలనుకోండి, ఏని వదిలేసి మిగిలిన 2 చూడండి. 3 4 12 అవుతుందండి. బీది కావాలంటే బీది వదిలేసి మిగిలిన 2 చూడండి. 2 4 8 అవుతుంది. సీది కావాలంటే సీది వదిలేసి మిగిలిన 2 చూడండి. 2 3 6. ఇందాక చేసినా ఎలాగే వస్తుంది. ఇది సామర్థ్యం అండి. దీన్ని బట్టి మనం పంచుకోవాలి. ఇప్పుడు 5200 వచ్చింది అంటాడు. ఇప్పుడు బీది కావాలి. బీది అంటే ఇక్కడ 8 వేసుకోండి. బై ఈ 3 కలిపితే 12 + 8 20, 20 + 6 26. చూడండి 26 52 2 టైమ్స్ 00 ఉంది కాబట్టి 00 పెట్టండి. 2 8 1600 బి వాటా అండి. 1600 రూపాయలు బి షేర్ తీసుకుంటాడు. నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదామండి. 25th ప్రాబ్లం. ఒక పనిని ఏ 12 రోజుల్లో, బి 15 రోజుల్లో, సి 20 రోజుల్లో చేయగలరు. అయినా ముగ్గురు కలిసి ఆ 12 రోజుల్లో చేయగలరండి. మనం ఇటువంటి లెక్కలు ఇద్దరు ఉన్నప్పుడు చెప్పుకున్నాం. దానికి ఫార్ములా చెప్పుకున్నాం అంటే A/B/A+B వేసుకుంటే వచ్చేస్తుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ముగ్గురు ఉన్నారు. దీనికి మనం ఈజీగా ఎలా చేద్దామంటే, మనకి ఏ వచ్చేటప్పటికి 1/12 అండి, ఒక రోజులో చేసే పని. బి 15 రోజుల్లో చేస్తారంటే ఒక రోజులో 1/15. సి వచ్చేటప్పటికి 20 రోజుల్లో చేస్తారంటే ఒక రోజులో 1/20 అండి. దీన్ని చేసి వచ్చిందని రివర్స్ చేస్తే అదే ఆన్సర్ అండి. దీనికి ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం చూస్తే 12 15 20. ఎల్సిఎం కట్టడం నాన్ మ్యాథ్స్ అయితే చూసుకునేలాగా 5 టేబుల్ చూడండి. ఇక్కడ పోదప్పుడు సేమ్ 12 వేసుకుంటాం. ఇక్కడ 3 టైమ్స్ పోద్ది, ఇక్కడ 4 టైమ్స్ పోద్ది. నెక్స్ట్ 3 టేబుల్ దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 1 టైం, దీంట్లో పోదాలో వచ్చేసుకోండి. నెక్స్ట్ 4th టేబుల్ దీంట్లో ఒకసారి, ఇక్కడ ఏం లేదంటే ఒకటి, ఇలా ఒకటి. ఇప్పుడు 5 3 15 4 60 అండి ఎల్సిఎం. ఈ 12 60లో 5 సార్లు పోతుంది. 5 1 5 అండి. నెక్స్ట్ 15 60లో 4 సార్లు కాబట్టి 4 × 1 4. 20 60లో 3 సార్లు, 3 × పైన ఉంటుంది కాబట్టి 3 అండి. అంటే 5 4 9 9 3 12. అంటే ఇది ఎంత వచ్చిందంటే 12/60 వచ్చింది. 12 యొక్క పైన ఒకసారి, కింద 5 సార్లు. అంటే ఈ వాల్యూ 1/5 వచ్చిందండి. అంటే ముగ్గురు కలిసి 1/5వ వంతు పని చేస్తారండి. ఇప్పుడు మనకి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరా అన్నాడు. దీన్ని రివర్స్ చేస్తే అదే ఆన్సర్. ఇప్పుడు 5 రోజుల్లో చేస్తారండి. ఇది ఒక రోజులో చేసే పని అండి. ఇది ఒక రోజులో చేసే పని. ఇది మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తారంటే దీన్ని రివర్స్ చేయండి అంతే. ఇక్కడ ఎంత వస్తే వాల్యూ దాన్ని రివర్స్ చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఆన్సర్ ముగ్గురు కలిసి ఈ పనిని 5 రోజుల్లో చేయగలరండి. ఇలాంటి లెక్కే ఇంకోటి చూద్దాం. ఇదే లెక్కనే మన ఫార్ములా రూపంలో కూడా చూసుకున్నట్లయితే, ఇద్దరు ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏం చెప్పుకున్నామంటే A/B/A+B అని చెప్పుకున్నాం. మరి ముగ్గురు వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే ABC/, అక్కడ A/B మల్టిప్లై చేసాం, ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. A/B/C బై అక్కడ A+B వేసామండి, ఇద్దరే ఉండే. ఇక్కడ మరి AB, మరి ముగ్గురు కదా, BC CA అంటే AB+BC+CA. ఇలా ఫార్ములా రూపంలో అయితే ఇలా చేసుకోవాలి. చూడండి, ABCలు మల్టిప్లై చేశాను. AB అంటే 12 15 180, BC అంటే 15 20 300, CA అంటే ఇదిగో 2 20 12 240. ఇది యాడ్ చేస్తేనండి ఈ పైది అలాగే ఉంచేయండి. 12 × 15 × 20 ఇలాగే ఉంచేస్తే ఇవి చూసుకుంటే 480 720 వస్తుందండి. 0 0 క్యాన్సిల్. ఈ 12 72లో 6 సార్లు, ఈ 2 6లో 3 సార్లు, ఈ 3 15లో 5 సార్లు. ఎంత వచ్చిందండి? 5 days. ఈ ముగ్గురు కలిసి ఆ పనిని 5 daysలో చేయగలరు. మీకు ఈ విధంగా ఈ గుర్తుంటే ఇలా చేయండి. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు 1/12 1/15 1/20ని యాడ్ చేయండి. చేస్తే మనకి 1/5 వచ్చింది. దాన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఆన్సర్. మీకు రెండింటిలో ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి. 26th ఆన్సర్ అని పెట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ A 9 రోజుల్లో, B 12 రోజుల్లో, C 18 రోజుల్లో ఇచ్చాడు. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. 1/9 + 1/12 + 1/8 1/18
ఈ మూడింటిని కలిపితే మీకు ఒక ఫ్రాక్షన్ వస్తుంది, దాన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఆన్సర్. లేదా ఫార్ములా అయితే ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 9 ఇంటూ 12 ఇంటూ 18 వేసుకోండి బై ఒకసారి ఈ రెండు చేయండి ప్లస్ ఈసారి ఈ రెండు చేయండి ప్లస్ ఈసారి ఈ రెండు చేయండి, చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ వస్తుంది. మీకు రెండు ప్రాసెస్లో ఏది ఈజీగా ఉంటే చేసి నాకు కామెంట్ బాక్స్లో 26 ఆన్సర్ అని కామెంట్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ మోడల్ 27కి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలరండి ఇండివిజువల్గా చేస్తుంటే, బి అదే పనిని తను ఒక్కడే చేస్తుంటే 12 రోజుల్లో చేయగలరండి. వీళ్ళిద్దరు కలిసి సి అనేవాడిని మళ్ళీ తెచ్చుకుని సి సహాయంతో ముగ్గురు కలిసి ఒక పనిని 4 రోజుల్లో చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ముగ్గురు చేసేసారు, ముగ్గురు కలిసి ఆ పనిని 4 రోజులు పూర్తి చేసేసారు. అయితే మనకి ఏంటి ఏ ఒక్కడే ఆ పనిని 10 రోజుల్లో చేయగలడు అన్నాడు, బి ఒక్కడే 12 రోజుల్లో చేయగలడు అన్నాడు, సి ఒక్కడే అయితే 8 రోజుల్లో చేయగలడో అని అడుగుతున్నాడు. దీనికి మన ఆన్సర్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్లో మీరు ఒక ఆప్షన్ తీసుకుని ఒకటి అనుకుంటే ఎక్స్పెక్ట్ చేసి 10, 12 మీరు ఇంకోటి ఏదనుకుంటున్నారో దాన్ని ఆ మూడింటిని చేసి ఏబీసీ బై ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఆ ఫార్ములా అప్లై చేసి చూసుకుంటే మనకు 4 రావాలి. అలా ఏదొస్తే అది ఆన్సర్, అలా చేయొచ్చు. లేదా అలా కాకుండా ఇంకో ప్రాసెస్లో ఎలా అయితే చూద్దాం. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక రోజులో చేసిన పని ఎంత అంటే, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పని 4 రోజుల్లో చేస్తారు. మరి ఒక రోజులో ముగ్గురు కలిసి ఎంత పని చేస్తారు? 1/4 అండి. అంటే 4 రోజుల్లో చేస్తే ఒక రోజులో అంటే దాన్ని రివర్స్ చేయాలని చెప్పాం. నెక్స్ట్ మరి ఏ ఒక్కడే ఒక రోజులో ఎంత పని చేస్తాడండి? 1/10. బి ఒక్కడే అనుకోండి, బి ఒక్కడే ఒక రోజులో 1/12. ఇప్పుడు ఏబిసి ఉంది, మనకి సి కావాలి అంటే ఏ తీసేయాలి బి తీసేయాలి. అంటే దీంట్లోంచి ఇది తీసేస్తే అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏబిలోని తీసేస్తే సి వచ్చేస్తుంది మనకి. కాబట్టి మనం ఏం చేద్దామంటే 1/4లోంచి అంటే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి అండి, ఏ తీసేద్దాం, తర్వాత బి తీసేద్దాం, ఇంకా ఆటోమేటిక్గా సి మిగిలిపోద్దండి. అదే ఆన్సర్. అది ఆన్సర్ అంటే అది ఒక రోజులో చేసి వస్తుంది, దాన్ని రివర్స్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సరే, దీనికి ఎల్సిఎం చూసుకోవాలండి. ఎల్సిఎం అంటే 3 టేబుల్స్లోని పోయేది అనమాట. 4వ టేబుల్లోనే వచ్చేది, 10వ టేబుల్లో, 12వ టేబుల్లో వచ్చే చిన్నదన్నమాట 60 అండి. ఇది ఇక్కడ 15 సార్లు పోతుంది, 15. ఇది దీంట్లో 6 సార్లు, పైన ఒకటి ఉంది కాబట్టి 6 ఒకటి 6. ఇది 5 సార్లు, పైన ఒకటి ఉంది కాబట్టి 5 ఒకటి 5. చూసుకున్నట్లయితే 4/60 వస్తుందండి, అంటే 1/15. అంటే సి ఒక్కడే ఒక రోజులో చేసే పని 1/5 అండి. మరి మనకి సి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలంటే ఈ 1/15ని రివర్స్ చేస్తే 15 వస్తుందండి. అంటే సి ఒక్కడే ఆ పనిని 15 రోజుల్లో చేయగలండి. ఏ ఒక పని 18 రోజుల్లో అదే పనిని బి అయితే 24 రోజుల్లో చేస్తాడో, సి ఎన్ని రోజుల్లో చేయగలడు అంటున్నాడు. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేశాడన్న క్లూ ఇచ్చాడనమాట మనకి. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఏబిసిలు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారో 1/8. దీంట్లోంచి ఇదేంటంటే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి 8 రోజుల్లో చేస్తారన్నాడు, అంటే ఒక రోజులో 1/8. ఏ ఒక్కడే ఆ పనిని 18 రోజుల్లో అన్నాడు, అంటే ఒక రోజులో 1/18. నెక్స్ట్ బి ఒక్కడే ఆ పనిని 24 రోజుల్లో అన్నాడు, అంటే బి ఒక రోజులో 1/24. దీంట్లోంచి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏని తీసేసి తర్వాత బిని తీసేస్తే మనకి సి వచ్చేస్తుంది. సేమ్ మీరు ఇలా తీసేసి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ బాక్స్లో 28కి ఆన్సర్ అని పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇక్కడ ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో, బీసీలు కలిసి అదే పనిని 15 రోజుల్లో, సిఏలు కలిసి అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. ఈ జంట అయితే ఒకలాగా, బీసీ జంట అయితే ఒకలాగా, సిఏ జంట అయితే ఒకలా చేయగలరు. అయితే ఇప్పుడు ఏని బీని సిని తీసుకొచ్చి ముగ్గురిని కలిసి ఆ పని చేయమంటే ఎన్ని రోజుల్లో చేస్తారు అనేదండి. దీన్ని కూడా మనం 2 రకాలుగా చెప్దాం. ఒకటి ఫార్ములా అయితే కనుక మనకు ముగ్గురు అయితే కనుక ఏబిసిలు విడివిడిగా ఇచ్చి అడిగితే మనం ఫార్ములా చెప్పుకున్నాం అండి. మన ఫార్ములా ఏంటండి? ఏ ఇంటూ బి ఇంటూ సి, ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అండి, కాకపోతే ఎక్స్ట్రాగా 2 వస్తుంది. ఎందుకంటే ఏబిసిలో ఏ ఉన్నాడో సిఏలో ఏ ఉన్నాడు, అంటే ఏ 2 సార్లు ఉంటాడు. బీసీలో సి ఉంటుంది, సిఏలో సి 2 సార్లు ఉంది. ఏబిలో బి ఉన్నాడు, బీసీలో బి ఉన్నాడు, అంటే ప్రతిసారి ఇద్దరు రాస్తారనమాట. అంటే ఏం లేదండి, ఇంకా అర్థం అవ్వాలంటే చూడండి, ఏ ప్లస్ బి ఇదిగోండి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ అంటే ఇది ఏమవుతుందండి చూస్తే ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ అంటే 2 ఏలు, ఇక్కడ ఒక బి ఇక్కడ ఒక బి అంటే 2 బీలు, ఇక్కడ ఒక సి ఇక్కడ ఒక సి, ఇదిగోండి ఇదో సి అంటే 2 సిలు. 2 కామన్ తీస్తే ఇదిగోండి 2 ఏ ప్లస్ బి ప్లస్ సిలు అయింది. అంటే మనకు ఫార్ములా ఏమొస్తుందంటే
2 ఇంటూ ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. మామూలుగా అయితే మనకి ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ విధంగా ఏబి బీసీ సిఏ అన్నప్పుడు ఎక్స్ట్రాగా 2 ఉంటుందండి ఫార్ములా అంతే. ఈ ఫార్ములా ప్రకారంగా ఒకటి చేద్దాం, జనరల్ ప్రాసెస్లో కూడా చేద్దాం. సరే ముందు ఫార్ములాలో చేస్తాను చూడండి. 2 ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే మనకి 12, 15 ఇంకొకటి ఎంత అంటే 20 బై ఏబి ఫస్ట్ రెండు మల్టిప్లై చేయండి. 12, 15 180. తర్వాత బీసీ 15, 20 300 ప్లస్ తర్వాత సిఏ అంటే 20, 12 240. పైదాన్ని మీరు ఏం చేయొద్దు, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి అలాగే ఉంచేయండి. ఇది మొత్తం యాడ్ చేస్తే 720 అండి. 0 0 క్యాన్సిల్. ఈ 12 72 6 సార్లు, ఈ 2 దీంట్లో 3 సార్లు, ఈ 3 దీంట్లో 5 సార్లు. ఇంకేం మిగిలింది? ఇక్కడ 5 మిగిలిందని ఇక్కడ 2 మిగిలింది. 5 2 10. 2 క్యాన్సిల్ అయిపోయిందండి. 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 మిగిలింది. ఇక్కడ 2 5 2 10 అండి. ఆన్సర్ వచ్చేటప్పటికి 10 రోజులు అండి. ఆన్సర్ వచ్చేటప్పటికి 10 రోజులు. నార్మల్ ప్రాసెస్లో అయితేనండి మనకి ఇది ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, సిఏ ఇచ్చాడు. ఈ 3 కలిపితే మనం ఏమనుకున్నామంటే ఈ 3 కలిపితే 2a ప్లస్ బి ప్లస్ సి వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బిలు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారంటే ఒక రోజులో 1/12 పని చేస్తారండి. అదే బి ప్లస్ సిలు ఒక పనిని 15 రోజులు అంటే ఒక రోజులో 1/15 అండి. సిఏలు కలిసి ఒక పనిని 20 రోజులు అంటే ఒక రోజులో 1/20. ఈ మూడింటిని యాడ్ చేసామనుకోండి అంటే 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/20. ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ఇది ఈ 3 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే 2 ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది అనమాట. దీనికి ఎల్సిఎం 60 అండి. ఇది 5 సార్లు, 5 1 5. ఇది 4 సార్లు, 4 1 4. ఇక్కడ 3 సార్లు, ఆ 3తో పైదాన్ని గుణిస్తే 3 1 3, 5 4 9, 9 3 12. 12/60. 12 ఒకసారి ఇక్కడ 5 సార్లు అంటే ఎంత వచ్చిందండి? 1/5 వచ్చింది. 1/5 అంటే రివర్స్ చేయమన్నాం. రివర్స్ చేస్తే ఎంత అండి? ఇది ఒక రోజులో అయ్యే పని అంటే 5 రోజుల్లో చేస్తారు. మరి 5 రోజులు ఆన్సర్ అందామా? కాదు. ఇక్కడ చూడండి, ఇది ఈ మూడింటిని కలిపినప్పుడు ఎంత వస్తుంది? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి లాంటి వాళ్ళు 2 జతలు కలిస్తే 5 రోజుల్లో అవుతుంది. మరి మనకు కావాల్సింది 2 ఏబిసి అనే జంటల అనే ముగ్గురు కలిపిన గ్రూపు. 2 గ్రూపులు కదా, ఒక గ్రూపే. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది 2 గ్రూపులు కలిపితే 5 రోజులు, ఒక గ్రూప్ అయితే 10 రోజులు అవుతుంది. అంటే ఏబిసిలు కలిసి అక్కడ 5ని 2తో మల్టిప్లై చేయండి. 5 2 10 రోజులు. చూడండి, మీకు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదా ఫార్ములా 2 ఇంటూ ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ 3 ప్రాసెస్లో, ఈ 2 ప్రాసెస్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. దీనికి మీరు సొల్యూషన్ చేసి 30th ఆన్సర్ అని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను రైట్ రాంగ్గా నేను చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా పర్సనల్ ఫోన్ నెంబరు 9491441383. శివరాజ్ మాస్టర్ అండి. నా పేరు శివరాజు. నేను ఎస్జిటిగా చేస్తాను. మీరు ఏదైనా మ్యాథ్స్కి సంబంధించి ముఖ్యంగా అర్థమెటిక్ అండి, ఏ ప్రాబ్లం ఉన్నా సరే నా నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు సొల్యూషన్ పేపర్ మీద రాసి మీకు వీలైనంత తక్కువ టైంలో నేను చూసిన వెంటనే మీకు చేసి పెడతా ఉంటాను. ఏ డౌట్లు ఉన్నా సరే నా వాట్సాప్కి మీరు చేయొచ్చు. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి. ముందు మంచి మంచి వీడియోలు పెట్టి మీకు మంచి ఉద్యోగం రావడంలో నేను ఎంతో కొంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.